గడ్డి కోసుకునేవాడు పిల్లలు ఉంటారు, తర్వాత కిరసనాయిల డబ్బాలు మోసుకొచ్చే పిల్లలు ఉంటారు, ఇండ్లలో పాచి పని చేసే పిల్లలు కూడా ఉంటారు, కొంత చదువుకున్న పేరెంట్స్ పిల్లలు కూడా ఉంటారు. అన్ని రకాల వాళ్ళతో మనకి ఏమవుతుందంటే కలవటం అనేది జరుగుతుంది. సో అదే పరిస్థితి అక్కడ ఉండేది. అక్కడ ఏంటంటే జీరో రిజల్ట్స్. అప్పటిదాకా స్కూల్కి అసలు రిజల్ట్స్ లేవు. నేను ఇంకొక ఇట్లనే టీం వర్క్ మీరు ఏమన్నానండి, అది మటుకు మొదటి నుంచి భగవంతుడు ఎలా నాకు నిజంగా ఇది భగవంతుడి కృప, అమ్మవారి కృప తప్ప ఇంకేమీ లేదు. ఇది ఓన్లీ అమ్మవారి కృప నా మీద ఉండబట్టి అక్కడ ఒక టీం వర్క్. అక్కడ కూడా కొంతమంది టీచర్స్ని, ఒక 5-6 పిల్లల్ని తెలుసు, ఎవరి పిల్లలు ఎప్పుడైనా తెలుసు కదా, ఫస్ట్ రో సెకండ్ రో ఎలా ఉంటారో తెలుసు కాబట్టి ఒక 5-6 పిల్లలు 10 మంది పిల్లల్ని పట్టుకొని చదివి. సో మా అమ్మాయి కూడా 10th క్లాస్ అప్పుడే రాస్తున్నది, మా పెద్ద పాప కూడా. మా పెద్ద పాప ఎట్లయినా ఫస్ట్ క్లాస్ వస్తుంది, నాకేమి అనుమానం లేదు, బికాస్ షీజ్ సెయింట్ అండ్ స్కూల్, ఎట్లయినా వస్తుంది, దానికి నేనేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడంటే మీకు ఇవన్నీ వచ్చి ఈమెయిల్స్ అవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు ఏమీ లేకుండే కదా. సో బోర్డుకు పోయి ఓ చిన్న కన్నం ఉండేదన్నమాట. ఆ కన్నంలో మనం నంబర్లు ఇస్తే వాడు ఏం చేసేవాడంటే రిజల్ట్స్ చెప్పేవాడు అన్నమాట. సరే ముందు మా అమ్మాయి పేరు ఇచ్చారు, మా అమ్మాయి నంబర్ ఇచ్చాను, నాతో పాటు ఆ టీచర్ కూడా వచ్చింది. రెండోది మా అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆంటీ నాకు కూడా కనుక్కోరా అనంటే సరే మంచి అమ్మాయి. మూడోది మా స్కూల్ స్టూడెంట్ పేరు ఇచ్చాను నేను, మా స్కూల్ స్టూడెంట్ అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ అబ్బాయి పాస్ అవుతాడేమో నన్ను కొంచెం, అంటే 0% నుంచి కొంచెం రిజల్ట్ వస్తుంది కానీ ఆ అబ్బాయి పేరు, ఆ అబ్బాయి కోసం ప్రయత్నం చేశాను అందరం కూడా, అందుకోసం అది ఇచ్చాను. సరే ఇద్దరు మూడో అబ్బాయిది ఫస్ట్ క్లాస్ అనడంతో ఇక రోడ్డు మీద ఉన్నామా మేము, ఎక్కడ ఉన్నామా అనేది ఆలోచించలేదు మీ టీచర్స్ని. ఇద్దరం కూడా, నేను ఆ టీచర్ ఇద్దరం పట్టుకొని పైకి ఇలా ఎగిరి ఇట్లా దూకేశాం. ఎంత సంతోషమైందనంటే వర్ణాతీతం. ఇక చూసుకోండి, ఇంకా మర్చిపోలేదు, ఇప్పటికీ గుర్తులేదు ఆ సంఘటన. అంటే అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరందరినీ చూస్తే నిజంగా ఆడపిల్లలను చూసినా మగపిల్లలను చూసి ఎంత సంతోషంగా ఉందనంటే, ఈరోజు మటుకు ఏమంటారే అది భలే మంచి రోజు అని, అది ఎంత నాకు ఇష్టమైనటువంటి పాట కూడా అది. జరిగిన కథలో ఘంటసాల పాడిన పాట ఉంటుంది, అంతేనా? ఆ పాట ఇష్టం. ఈరోజు నేను అసలు మర్చిపోను. మీరు చెప్తూ ఉంటే నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా కొంచెం ముసలిదాన్ని అయిపోయినాను కదా నాన్న, కొంచెం గుర్తుకు రావాలంటే, కానీ నేను రీకలెక్ట్ చేస్తున్నా. మీరు చెప్పినట్టు మన గవర్నమెంట్ స్కూల్స్లలో నాట్ ఓన్లీ స్టడీస్, యాక్టివిటీస్ కూడా చాలా ఉండేవి. ముఖ్యంగా గవర్నమెంట్ హై స్కూల్ విజయనగర్ కాలనీలో, ఈ గవర్నమెంట్ హై స్కూల్ విజయనగర్ కాలనీలో ఉన్న యాక్టివిటీస్ ఇంక ఏ స్కూల్లో లేవు. మన స్కూల్ నుంచి ఏది పంపించినా ప్రైజ్ వచ్చేది, ప్రైజ్ రాకుండా మటుకు వచ్చేది లేనే లేదు. ఇంకోటి మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనకి ఏంటంటే బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది ట్విన్ సిటీస్లో. నేను మనకు సైన్స్ ఎగ్జిబిషన్ అయ్యేది. సైన్స్ ఎగ్జిబిషన్లో ఆ సైన్స్ ఎగ్జిబిషన్ అయితే ఏంటంటే నేను విశ్వేశ్వరు రాత్రంతా కూడా కూర్చునేవాళ్ళం. ప్రతి ఐటెంలో ప్రతి థీమ్ అని ఇచ్చేవాడు, థీమ్స్ అని ఇచ్చేవాడు. ఉషారాయ్ అంటే ఉషారాయ్, కరెక్ట్ ఉషారాయ్. ప్రతి థీమ్లో ఏంటంటే మన ఎగ్జిబిట్ ఉండాలి అంతే. అయితే వాళ్ళు జడ్జెస్ ఏం చేసేవాళ్ళు తెలుసా, అన్ని థీమ్లలో బట్టి పెట్టిన వాళ్ళకు కూడా ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. ఆ ఐడియా మాలో కలిగిందనమాట. రాత్రి పగలు కష్టపడేసి ప్రతి థీమ్లో ఏదో ఒక ఎగ్జిబిట్. కానీ పిల్లలు కూడా బాగా కష్టపడేవారు పాపం. నేను మటుకు పిల్లల్ని కూడా మర్చిపోలేను పాపం. ఏ రాత్రి రమ్మంటే ఆ రాత్రి వచ్చేవాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు రావటము. తర్వాత ఆ ఎగ్జిబిట్స్ తీసుకోవడం, మనకేమైనా ఫండ్స్ ఉండేవి కాదు, ఉన్న లిమిటెడ్ ఫండ్స్తోనే ఎగ్జిబిట్స్ని ఒక చోటికి తీసుకుపోవాలంటే కొంచెం కష్టమే కదా. ఎగ్జిబిట్స్ తీసుకుపోయేవాళ్ళు, క్విజ్లలో పాల్గొనేవాళ్ళు, పాపం వాళ్ళని తయారు చేయించేవాళ్ళు, పాల్గొనేవాళ్ళు కూడా గట్టిగా చక్కగా ప్రైజులు తెచ్చుకునేవాళ్ళు మంచి. కాబట్టి ఆసారి మనకు బెస్ట్ స్కూల్ అవార్డు, బెస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్లో కూడా మనకే చాలా ప్రైజులు వచ్చేసినాయి. ఎందుకనంటే వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి జడ్జెస్ చెప్పారనమాట, అన్ని థీమ్స్లలో పాల్గొన్నారు. ఒక గవర్నమెంట్ స్కూలు అన్ని థీమ్లలో పాల్గొనడం అనేది చాలా కష్టం. మనకు బడ్జెట్ ఉండేది కాదు. ఏదో విధంగా నేను విశ్వేశ్వరు ఉషారాయ్ మేమందరం కలిసి పిల్లలు కూడా మంచి సహకరించి, కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను ఇంకేమీ మాట్లాడలేను, ఎందుకంటే నా మనసంతా కూడా ఆర్ద్రత, ఇక చెప్తున్నాను కదా, దుఃఖం కూడా వచ్చేస్తున్నది.
చాలా చాలా సంతోషంగా ఉంది. శివ చెప్పినట్టు ఆ రోజున ఏంటంటే ఇంకోటి, నాకు ఈ స్కూలు అన్నీ ఇచ్చింది. నేను మటుకు ఈ స్కూల్ని మర్చిపోను. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఇదే స్కూల్. దెన్ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను నాకు ఒక ఆడపడుచు ఉండేది, 2 years పెద్ద నాకన్నా. ఆ అమ్మాయి పెళ్ళి నేను ఇక్కడే చేశాను. తర్వాత నా చిల్డ్రన్ అంతా కూడా ఇక్కడ చక్కగా చదువుకున్నారు. చిల్డ్రన్కి మ్యారేజెస్ కూడా ఇదే స్కూల్లో ఉన్నప్పుడే. దే ఆర్ వెల్ సెటిల్డ్, చక్కగా సెటిల్ అయినారు అందరూ కూడా. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. చక్కగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు మా లైఫ్ ఎంత హ్యాపీగా ఉన్నానంటే నిజంగా చాలా హ్యాపీ. నాకు పెద్ద అమ్మాయికి 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది కూడా, అంటే నా మనవరాలు కూడా మ్యారేజ్ అయిపోయింది. రెండో అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు అమ్మాయి ఏమో బీటెక్ చదువుతున్నది, అబ్బాయి ఏమో 7th class. అబ్బాయికి 2 అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయి ఏమో ఇప్పుడు B.Pharmacy మణిపాల్లో చేస్తున్నాడు. సెకండ్ వాడు 10th. వాడు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం. శివరామరాజు సినిమాకి చెప్పానో లేదో మీకు గుర్తులే కానీ, శివరాజు నేను ఇప్పటికి కూడా ఐ ఎంజాయ్ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఓన్లీ. ఎప్పుడు కూడా హాలిడేస్ వచ్చారంటే మొత్తం అందరూ వచ్చేస్తారు. 6 పిల్లలు రావాల్సిందే. ఆ 6 పిల్లలతోనే నా కాలక్షేపము. శుభ్రంగా కారు ఉంది, దేవుడి దయ వల్ల అన్నీ ఇచ్చాడు కాబట్టి డీజిల్ వేయించుకుంటాను, డ్రైవర్ని పెట్టుకున్నాను, పిల్లలతో హాయిగా వెళ్ళిపోతాను. సినిమాలకు వెళ్ళిపోతాను, పార్క్ వెళ్ళిపోతాను, ఎక్కడికైనా నేను ఐ విల్ ఎంజాయ్ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్. అయితే ఆ శివరామరాజుకు పోతే టికెట్ దొరకలేదు మాకు. పోన్లేరు, పిల్లలందరూ బికమ్ హాల్ వేసారు. ఏం చేయాలమ్మమ్మ, ఏం చేయాలి నాయనమ్మ అంటే, పోన్లేరు ఎక్కడికైనా వేరే చోటు వెళ్ళిపోదాం అనేసి బయటకు వస్తుంటే ఒక అబ్బాయి వచ్చాడు. అదేం టీచర్ మీరు వెళ్ళిపోతున్నారేంటి అన్నాడు. టికెట్స్ మీకు టికెట్స్ దొరకకపోవడం ఏమిటి అన్నాడు. దొరకలేదు నాన్న, నాకేమో మరి ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు కదా, ఎట్లా నేను కూర్చోబెడతాను పదండి అని చెప్పి బాల్కనీలో తీసుకోపోయి కూర్చోబెట్టాడు. అయితే మన మనవాడు చిన్నవాడు, నాయనమ్మ ఇక్కడ కూడా నీ స్టూడెంట్స్ ఉన్నారా నాయనమ్మ అంటే, దట్ ఈజ్ వాడు అంటే ప్రతి చోట విజనరీగా ప్రతి చోట నాకు చెప్తున్నాను. కానీ నాగరాజు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసి నా కొడుకుకి ఏదో కొంచెం సహాయం, వాడు ఏదో అంటుంటే, అమ్మ నీ స్టూడెంట్ వచ్చేసి ఎవరో నాగరాజటమ్మా నీ స్టూడెంట్ వచ్చి సహాయం చేశాడని అంటే, అటువంటివి చెప్తూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందని అంటే, నేను మటుకు పేర్లు గుర్తుండవు కానీ ఇప్పటికి కూడా నేను విజయనగర్ కాలనీ హై స్కూల్ అంటే మటుకు చాలా చాలా, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఈ స్కూల్. పిల్లలు నాకు ఎనర్జీ ఇచ్చారు. పిల్లల్ని కూడా నేను ఎప్పుడు ఆయన శివ చెప్పినట్టు ఒక అవినాభావ సంబంధం పిల్లలతో. ఏదో నేను టీచర్ని వాళ్ళ స్టూడెంట్స్ ఆ ఫీలింగ్ ఉండేది కాదు. వాళ్ళు ఎట్లయినా సరే బాగా కావాలి, వాళ్ళు మంచివాళ్ళు కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కదా ఏముంది అనేవాళ్ళు, అట్లా అనకూడదు. మన దగ్గర నిజంగా మీరే కాదు చక్కని పొజిషన్లో పోయినసారి చాలామంది వచ్చారు, నాన్న బాపిరాజు వాళ్ళందరూ కూడా అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఇప్పుడు శేషగిరిరావు చెప్పారు. అందరూ అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. అందరూ ఇప్పుడు రావడంతోనే పొడుగు పొట్టు పెట్టుకొని నేను రాలేదేంటని అంటున్నా. అంటే కొన్ని నాకు కూడా గుర్తు ఉన్నాయి, కొన్ని గుర్తు ఉన్నాయి, కొన్ని మర్చిపోయినాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎనర్జీని మటుకు ఎప్పటికీ ఉంచుకుంటా. మీరు మమ్మల్ని అసలుగా పిలిచినా పిలవకపోయినా ఈ ఎనర్జీ ఈజ్ సఫిషియెంట్ టు మీ. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. కొన్ని డ్యూటీస్ నాకు కూడా ఉంటాయి కదా, మరి అవి నేను నెరవేర్చాలి కదా. ఆల్రెడీ 6:45 అయింది నాన్న. ఇప్పుడు నాకే 68 అంటే మరి వారికి 72 ఉంటాయి కదా. ఇప్పుడు నేనేమో 60-70 అంటే 70 పడిలో పడ్డాను. 70 నుంచి 80 అంటే 80 పడిలో పడినట్టే కదా లెక్క. కాబట్టి వారికి టైం ప్రకారంగా కొంచెం ఫుడ్ పెట్టాలి కదా, అది కూడా దట్ ఈజ్ ఆల్సో నా డ్యూటీ కదా. అందుకోసమని క్షమించండి, వెళ్ళిపోతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి భానుకి మటుకు అదే నేను అంటున్నా. భాను, ఇంకా రేపు కానీ నువ్వు పేపర్లో ఆ నంబర్లు ఇచ్చేస్తే నోట్ చేసుకొని ఈసారి మనం వస్తే నీకే ఫోన్స్ కానీ తర్వాత నీ మొబైల్కి ఫోన్స్ రావచ్చు. ఇంకా మనం మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలవాలి. అర్థమైంది? థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు.